ఈ యాత్రలో అడుగడుగున అవరోధాలే చెల్లి, అడుగడుగున అవరోధాలే తమ్ముడు. అయినా సరే ఇవన్నీ యేసు వైపు చూసినప్పుడు నీకు దారిస్తాయి. ఏ వైపు? అప్పుడు దారి వస్తుంది. ఐగుప్తు విడచిన ఎర్ర సముద్రము అడ్డురానే వచ్చెనే. ఐగుప్తు విడచిన ఎర్ర సముద్రము అడ్డురానే వచ్చెనే. నీ బాహుబలమే నన్ను దాటించి శత్రువునే కూల్చెనే. నీ బాహుబలమే నన్ను దాటించి శత్రువునే కూల్చెనే. నా జీవం నీ కృపలో దాచితివే. నా జీవిత కాలమంతా ప్రభువా నీవే నా ఆశ్రయం, నా ఆశ్రయం. నా జీవం నీ కృపలో దాచితివే. హల్లెలూయా. వెనక ఐగుప్తీయులు, ఎదురు ఎర్ర సముద్రం. మోషే ఏం చేశాడు? ఎడు చూశాడు? పక్క చూపులు చూశాడా? వెనక చూపులు చూశాడా? ముందు చూపులు చూశాడా? కింద చూపులు చూశాడా? ఏ చూపులు చూశాడు? సైన్యములకు అధిపత్యకు యెహోవా వైపు చూశాడు. యెహోవా తూర్పు గాలి చేత సముద్రము మధ్యను ఆరిన నేల ఏర్పరిచాడు. సముద్రము మధ్యన నీళ్లు 2 గోడల వలె, రాసుల వలె నిలిచిపోయాయి. మధ్యలో గుండా వీళ్ళు ఆరిన నేలలో దాటిపోయారు. అడుగడుగున అవరోధాలు ఏర్పడతాయి తమ్ముడు. ఏం ఏర్పడో పూల పల్లకిలో పోతుంటామని చెప్పను నేను. బాయ్ ఏడున్నా అమ్మా, వింటున్నావా? పూల పల్లకిలో ఓహోం ఓహోం ఓహో అనుకుంటూ తీసుకెళ్ళరు. అడుగడుగున ఆత్మీయ యాత్రలో పోరాటాలు ఎదురవుతాయి. అయితే ఏది ఎదురైనా చూపు ఒకటే, యేసు వైపు చూడాలి. కానాను యాత్రలో యోర్దాను అలలచే కలత చెంది తిన్నే. మళ్ళీ రెండోది కానాను, మూడోది మృత సముద్రం. కానాను యాత్రలో యోర్దాను అలలచే కలత చెంది తినే. కాపరివైన నీవు దహించు అగ్నిగా నడచితివే. కాపరివైన నీవు దహించు అగ్నిగా నా ముందు నడచితివే. నా జీవం నీ కృపలో దాచితివే. నా జీవిత కాలమంతా ప్రభువా నీవే నా ఆశ్రయం, నా ఆశ్రయం. నా జీవం నీ కృపలో దాచితివే. అన్నయ్య ఏంటోనన్నయ్య, నాకు అన్ని శ్రమలే అన్నయ్య. విశ్వాసంలో రాకముందు శ్రమలే, విశ్వాసంలోకి వచ్చినాక శ్రమలే అన్నయ్య. చెల్లెమ్మా నీకేనా చెల్లెమ్మా? లోకములో ఉన్న నీ సహోదరుల విషయంలో, సహోదరుల విషయంలో కూడా ఇట్టి శ్రమలే నెరవేరుచున్నవి. అందరికీ అగచాట్లే చెల్లెమ్మా, అందరికీ శ్రమలే చెల్లెమ్మా. కాకపోతే చెల్లెమ్మా, నీ స్టోరీ నువ్వు ఒక్కదానివే చూసుకొని ఫీల్ అయిపోతున్నావు, కానీ పక్క వాళ్ళ స్టోరీలు వింటే మనకైతే బెటరేలే అనుకుంటావు చెల్లెమ్మా. స్తోత్రం అన్నయ్య. చెప్పు అన్నయ్య, స్తోత్రం చెప్పు. అది హల్లెలూయా. ఎందుకంటే అందరం విశ్వాసులమే, అందరం ఆయన చేత పిలువబడ్డ వాళ్ళమే, ఏర్పరచబడ్డ వాళ్ళమే, అందరం ట్రైనింగ్లో ఉన్నవాళ్ళమే, అందరం రేపు మహిమకి ఎత్తబడాల్సిన వాళ్ళమే, అందరం రేపు మెప్పు మహిమ కిరీటం పొందాల్సిన వాళ్ళమే, అందరం స్కూల్లోనే చేరాం. పంతులు పక్కన నలుగురిని తన్నినప్పుడు 5వ వాడిని మనల్ని కూడా తనటం ఖాయం. స్తోత్రం హల్లెలూయా. ఏమంటారు? దాదాపు ఒకవేళ ఆ బడిలో తన్నులు తినకపోతే ఈ బడిలో మాత్రం ఖచ్చితంగా కోటింగ్ ఉంటుంది. ఎందుకంటే మనలో మూఢత్వం స్వాభావికంగా పుట్టిద్ది. శిక్షాదండం వాడే దాన్ని దొళ్ళగొడతాడు దేవుడు. బాలుని హృదయంలో మూఢత్వం స్వాభావికంగా పుట్టును, శిక్షాదండము దాన్ని తోలివేయును అన్నది సామెతల గ్రంథం. యేసయ్య బడిలో మాత్రం ఈ శ్రమల పర్వం సాగుతుందమ్మా.
తప్పదమ్మా, అట్ట ఇష్టమైతేనే రా, లేకపోతే సర్దుకో. దేవునికి స్తోత్రం. కాస్త కొంతకాలం విడుదల, కొంతకాలం అది. ఐగుప్తులోంచి విడుదల వచ్చింది, పండగ చేసుకున్నారు, ఎర్ర సముద్రం అడ్డొచ్చింది. వాయో యేసయ్య అన్నారు, దారిచ్చింది, దాటి వెళ్ళారు. మళ్ళీ పండగ చేసుకున్నారు, యోర్దాను అడ్డొచ్చింది. యేసయ్య అన్నారు, దారిచ్చింది, దాటారు, మళ్ళీ పండగ చేసుకున్నారు. పండగ చేసుకోవటం, మొత్తుకోవటం, పండగ చేసుకోవటం, మొత్తుకోవటం. ఈ భూమి మీద ఉన్నంత వరకు కొద్ది రోజులేమో పండగ, కొద్ది రోజులేమో ఎండగా నడుస్తుంది. క్లియర్గా అర్థమైన వాళ్ళు చేతులు ఎత్తండి. లోకంలో ఎవరికి లేనిదేదో నీకే వచ్చినట్టు ఫీల్ అవ్వాకు, బిల్డప్ ఇవ్వాకు. మళ్ళీ చూస్తున్నా, లోకానికి విరుద్ధంగా నువ్వేం లేవు. నీ కాడికి ఇంకా భయంకరంగా బాధలు పడేవాళ్ళు ఉన్నారు. కాబట్టి నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. ఆయన మాట విని నువ్వు నడక మొదలుపెట్టావు గనుక నేను వదిలిపెట్టడు. ఎంత కఠిన శ్రమల్లో గుండా నువ్వు వెళుతున్నా సరే నీ వెంట ఆయన నడుస్తాడు. గుర్తుపెట్టుకో, వాటిని దాటించేది మాత్రం ఆయనే. నువ్వు దాటలేవు కూడా. ఇప్పటి వరకు నీ లైఫ్ నీకు ఎదురైనవని నువ్వు దాటానని నువ్వు అనుకుంటున్నావు. నో, ఆయన దాటించాడు. ఇప్పటిదాకా దాటించిన వాడు ఇక ముందు కూడా దాటిస్తాడు. డోంట్ వరీ. ఓకే. వాగ్దాన భూమిలో మృత సముద్రపు భయము నన్ను వెంటాడేనే, వాక్యమయ్యున్న నీ సహవాసమే ధైర్యము పుట్టించెనే. నా జీవం నీ కృపలో నా జీవిత కాలమంతా. అసలు ఆ మాట అర్థమైందా మీకు? నా జీవిత కాలం మొత్తం నువ్వే నాకు దిక్కు అంటున్నాడు. నువ్వు లేని ఒక అడుగు కూడా వెయ్యలేనంటున్నాడు. అది మనం పట్టాల్సిన పట్టు. అప్పుడు ఎన్ని శ్రమలైనా, ఎన్ని విశ్వాస పరీక్షలైనా మొత్తం దాటేస్తాం. మనం చూడాల్సింది ఆయనకి వెళ్ళే. మనుషులకి వెళ్ళి చూస్తే ఏడుతావు. నన్ను ఎవరు ఆదుకోవట్లేదు అని ఏడుతారు కొంతమంది నా దగ్గరికి వచ్చి. నేనంటాను దగ్గరికి పిలిచేట్రా అని, దగ్గరికి పిలిచి సేమ్ నీలాగే వాళ్ళు కూడా ఏడుతున్నారని చెబుతా. నువ్వు ఎవరికి వెళ్ళి చూసి ఆదుకోవట్లేదని ఏడుతున్నావో, వాళ్ళ పర్సనల్ లైఫ్లోకి వెళ్ళి చూడు, వాళ్ళు కూడా నీకెళ్ళి చూసి అంతే ఏడుతున్నారు నువ్వు ఆదుకోవట్లేదని. ఎవరు బాగుండారు చెప్పవా? వాళ్ళకేం వాళ్ళు బాగుంటారు, వీళ్ళకి వీళ్ళు బాగుంటారు. వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళ పర్సనల్గా అడుగు, వాళ్ళు ఏడుపు వాళ్ళు చెబుతారు. ఎవడు బాగున్నవాడు ఒక్కడే యేసయ్య. బాధలు వినగలిగినోడు ఒక్కడే యేసయ్య. సమాధానం ఇయ్యగలిగినోడు ఒక్కడే యేసయ్య. అంతే. కాబట్టి రక్షణ పొందామన్నది నిజం, రక్షణలో కొనసాగుతున్నాం అన్నది. ఈ రక్షణ పోగొట్టుకునే ఛాన్స్ కూడా ఉంది. అయితే పోగొట్టుకోకుండా భయముతో, వణుకుతో రక్షణను కొనసాగించాలి.